హిందూజాలకు స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు షాక్ ఇచ్చింది. కుటుంబంలోని నలుగురికి శ్రమ దోపిడీ కేసులు జైలు శిక్ష పడింది. స్విట్జర్లాండ్లోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమ దోపిడీకి పాల్పడ్డారు అనే కేసులో ప్రకాష్ హిందూజా, ఆయన భార్య కమల్కు 4.5 ఏళ్లు, కుమారుడు అజయ్, కోడలు నమ్రతకు 4 ఏళ్ల చొప్పున స్విస్ న్యాయస్థానం జైలు శిక్షను ఖరారు చేసింది. మరోవైపు కోర్టు తీర్పుపై నలుగురు నిందితులు హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్నారు. భారతదేశం నుంచి నిరక్షరాస్యులైన ఎందరినో హిందూజా కుటుంబ సభ్యులు ఇంట్లో పని వాళ్లుగా తీసుకువచ్చి చాకరీ చేయించుకుంటున్నారు, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ విషయం చాలా కాలం పాటు ఎవరికి తెలియకుండా ఉండడంతో కార్మికులను అనేక మార్లు వేధించారు హిందూజాలు. ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగానికి చేరుకుంది. దీంతో హిందూజాలకు కష్టాలు మొదలయ్యాయి. కేసు విచారణ చేపట్టిన క్రిమినల్ కోర్టు ప్రకాష్ హిందూజాకు స్విట్జర్లాండ్ 4.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పనివారి పట్ల ఎంతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే ఆధారాలు లభ్యం కావడంతో స్విస్ కోర్టు ఈ శిక్ష విధించింది. కార్మికుల శ్రమ దోపిడీతో పాటు వారికి స్వల్ప ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో కూడా విఫలమయ్యారని స్విస్ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బందికి చెల్లించే వేతనాలు స్విట్జర్లాండ్లో అటువంటి ఉద్యోగాలకు చెల్లించే వేతనంలో 10వ వంతు కంటే తక్కువ ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. కాగా హిందూజా ఫ్యామిలీపై ఉన్న మానవ అక్రమ రవాణా ఆరోపణలను కోర్టు కొట్టిపారేసింది. బ్రిటన్లోని అత్యంత సంపన్నులైన హిందూజా కుటుంబం కార్మికుల పాస్పోర్ట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులైన భారతీయులు ఉన్నట్లు తెలిపింది. ఒక ఉద్యోగి జీతం కంటే తమ కుక్క కోసం ఎక్కువ ఖర్చు చేశారని కూడా ఆరోపించారు. పైగా ఉద్యోగులకు జీతాలు స్విస్ ఫ్రాంక్స్ ఇస్తే వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని, రూపాయల్లోనే చెల్లించేవారని, అది కూడా ఇండియాలో తన వారి వద్ద ఉన్న బ్యాంక్ అకౌంట్లోనే జీతాలు జమ చేసేవారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. కార్మికులను విల్లా నుంచి బయటకు రాకుండా హిందూజా కుటుంబ సభ్యులు నిర్బంధిస్తున్నట్లు తెలిపింది. వారితో ఎక్కువ గంటలు పని చేయమని బలవంతం చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. పలు సందర్భాల్లో సిబ్బంది విరామం లేకుండా రోజుకు 18 గంటల వరకు పని చేయవలసి వచ్చిందని ప్రాసిక్యూషన్ చెప్పుకువచ్చింది. కార్మికులందరికీ విల్లాలోని బేస్మెంట్లలోనే నిద్రించాలనే నిబంధనలు పెట్టారని ప్రాసిక్యూషన్ తెలిపింది. హిందూజాలు చేస్తున్న పని స్విస్ లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉండడంతో కేసు నమోదైంది. విచారణ అనంతరం శిక్ష ఖరారైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.